కానీ బాను, నీకు బిగ్ బాస్ ఆఫర్ వస్తే నువ్వు ఎందుకు వద్దనుకున్నావు? నేను యాక్చువల్లీ అప్పుడు రెడీ లేను. అంటే అది కొంచెం పెద్ద రియాలిటీ షో, కొంచెం పెద్ద షో, చాలా ఫేస్ చేయాలి, మనకు తెలిసిందే కదా, చాలా ఫైట్ చేయాలి. అప్పుడు కొంచెం రెడీగా లేను. నువ్వు దాన్ని బీట్ చేయలేవేమో, అందరితో ఫైట్ చేయలేవు. ఇఫ్ ఇన్ కేస్ అలా నేను రెడీగా ఉన్నప్పుడు వాళ్ళకు. బిగ్ బాస్ హౌస్ లో ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు? డీమన్ పవన్ అనే అబ్బాయి కొంచెం న్యూట్రల్ గా బాగున్నాడు అంటే కొంచెం మంచిగా మాట్లాడుతున్నాడు అని అనిపించింది. సో నీ ఫేవరెట్ కంటెస్టెంట్ అయితే ఈ సీజన్ ఇప్పటి వరకు? నేను అలా చెప్పను, నాకు ఎవరు ఫేవరెట్ లేదు, బట్ పద్ధతిగా కొంచెం అంటే ఫ్లిప్ అవ్వట్లేదు. సో పవన్ మొత్తానికైతే బిగ్ బాస్ లో మా బాను నీకు ఓటేసింది. నీకెవరు ఇష్టం బిగ్ బాస్ లో? ఇంకెవరు ఉన్నాడు కదా మా బాస్, మా టీచర్ ఇమ్ము. నైస్ నైస్. బేసిక్ గా ఏంటంటే ఇంకా బిగ్ బాస్ హౌస్ లో ఎంత మంది ఉన్నా కూడా ఇమ్ము బాగా గేమ్ ఆడతాడు, మంచి టాలెంటెడ్. ఎంటర్టైన్మెంట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఒక మనిషిని గేమ్స్ ఆడేస్తారు, ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉంటే అమ్మాయిలు ఆడేస్తారు, అబ్బాయిలు ఆడేస్తారు, కానీ నవ్వించడం అనేది కొంచెం. యాక్చువల్లీ మాన్యుల్ అన్న కూడా చాలా బాగా ఆడుతున్నారు, కానీ కూడా జెన్యూన్ గా ఫ్లిప్ అవ్వకుండా ఎవరిని హర్ట్ చేయకుండా అందరితో కలివిడిగా. అవును పాపం, ఎవరైతే ఓదారుస్తున్నాడు. సో నా ఫేవరెట్ కంటెస్టెంట్ అంటే ఇమ్ము, అంతే ఇమ్ము. నేను ఫైనల్ గా ఒకటి అడగాలనుకుంటున్నాను రా, నేను చెప్పరా, అసలు లైఫ్ అంటే ఏంటి? అకార్డింగ్ టు మీ లైఫ్ అంటే అందరూ ధర్మంగా బతకడం. ధర్మం అనేది వెరీ ఇంపార్టెంట్ ఎవ్రీ ఇండివిజువల్ లైఫ్ లో. ఇప్పుడు మనకు ఉన్న దాంట్లో మనం హెల్ప్ చేయగలగాలి, అలాగే మనకి ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే మనం ఫేస్ చేయగలగాలి, లెర్న్ చేయాలి, ఏదైనా కొత్త విషయాలు తెలుసుకోగలగాలి, ఇది కాదు అంటే అది వినాలి. ఎట్లా ఉన్నా ఏం చేసినా ఒక వే ఉంటుంటది కదా, అది ధర్మంగా వెళ్ళాలి. అంతే ధర్మంగా ఉండాలి. ఒకరిని కింద పెట్టేయకూడదు, నువ్వు ఎదగడానికి ఒకరిని కిందకి దించేయకూడదు, అస్సలు దించకూడదు. నీ లైఫ్ నువ్వు ఎలా అయినా ఎదగాలనుకో, ఒక ధర్మంగా వెళ్ళాలి. వాళ్ళ మీద నీ ఒపీనియన్ ఏంటి? అసలు అలా లిస్ట్ నుంచి తీసేయండి. అదే ఉన్నారు చాలా మంది, నా లైఫ్ లో కూడా జరిగింది, చెప్తున్నా కదా. అదే అలా చేయడం వల్ల మీకే లాస్, ఖచ్చితంగా తిరిగి మీకు కొట్టది, ఖచ్చితంగా ఫేస్ చేస్తారు. ధర్మంగా బతికితే కిక్కే వేరు. అంతేనా? మొత్తానికి ఏమున్నావే పిల్ల, ఏమున్నావే, అందంతో చంపేసావే నీకురా. మొత్తానికైతే ఈ దసరాకి మనం అసలు ఈ సాంగ్ మీద నీ ఒపీనియన్ చెప్పు. కిసిక్ టాక్స్ లో ఈ ఏమున్నావే పిల్ల సాంగ్ చేయడం నేను రెగ్యులర్ గా చేస్తూ ఉంటాను, కానీ ఇలా డిఫరెంట్ గా ఎంట్రీ సాంగ్ చేయడం అనేది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. చాలా బాగా వచ్చింది. వెయిట్ చేస్తున్నాను నేను, అది ఎప్పుడు టెలికాస్ట్ అయితే చూద్దామని. సాంగ్ చాలా బాగా వచ్చింది నాకు. చాలా నేను కూడా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. బాను, నిజంగా నేను జెన్యూన్ గా చెప్తున్నాను, నాకు తెలిసి మంచి కూతురు, మంచి కోడలు, మంచి ఫ్రెండ్, అలానే మంచి అమ్మాయివి. థ్యాంక్ యూ సో మచ్. నిన్ను చూసి నేను చాలా చేంజ్ అయ్యి నేర్చుకున్నాయి కూడా. చిన్నపిల్లవే నువ్వు, నాకంటే చాలా చిన్నపిల్లవి. కాకపోతే నీ దగ్గర నేను ఇంత చిన్న వయసులోనే నీకు ఇంత మెచ్యూరిటీ లెవెల్స్ రావడం, ఇంత మంచితనం ఉండడం, అవన్నీ నాకు చూసినప్పుడు నేను నిజమే కదరా, ఇట్లా ఉండాలి అని అనిపిస్తుంది. నిన్ను చూసి ఇలా ఖర్చు పెట్టాలి, ఇలా ఖర్చు పెట్టకూడదు, ఇలా సంపాదించుకోవాలి, ఇలా జాగ్రత్త పెట్టుకోవాలి, అలానే ఫ్యామిలీకి ఇంపార్టెంట్ ఇవ్వాలి, మనుషులకి ఇంపార్టెంట్ ఇవ్వాలి అని కూడా నేను నీ దగ్గర చాలా 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 నేర్చుకున్నాను. సో నా లైఫ్ లో ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారు అంటే కొంతమందిలో ఫస్ట్ పేరు నీదే వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ. సో అలా థ్యాంక్ యూ సో మచ్ బాను, కిసిక్ టాక్స్ కి వచ్చి కిసిక్ టాక్స్ ఆడియన్స్ అందరిని ఇంత బాగా ఎంటర్టైన్ చేసి ఇంత బాగా చేసామంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. మా బిగ్ టీవీ నుంచి ఈ దసరాకి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నాము. థ్యాంక్ యూ. నీకు ఎలా అనిపించింది కిసిక్ టాక్స్ కి రావడం? బాగుంది, సరదాగా మాట్లాడుకున్నాము. చాలా భయపడాను యాక్చువల్లీ, ఎప్పుడు చేయలేదు కదా, ఫస్ట్ టైం చేశాను కదా, ఎలా మాట్లాడతాను ఏంటని. తప్పుగా ఏదైనా మాట్లాడుంటే ప్లీజ్ నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. కొన్ని ఒపీనియన్స్ కూడా ఏదో చెప్పాను కదా, వాటిని కూడా రాంగ్ గా తీసుకోకండి. అది నా పర్సనల్ ఒపీనియన్స్ అంతే. సో అలానే బిగ్ టీవీ నుంచి బిగ్ థ్యాంక్ యూ బాను నీకు. అలానే నీ లైఫ్ లో నువ్వేదైతే అనుకుంటున్నావో, నువ్వేదైతే కావాలనుకుంటున్నావో అదంతా జరగాలి బిగ్ టీవీ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నాన్న ఏమైనా అడగాలా, చెప్పాలా ఏదైనా? నువ్వు మనీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తావా, మనుషులకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తావా? మనుషుల కోసం మనీ ఇంపార్టెంట్ ఇస్తాను. ఒకవేళ రెండిటిని కంపేర్ చేసి చెప్తే ఖచ్చితంగా మనుషులకి ఇంపార్టెంట్ ఇస్తాను. మనీ ఉంటే మనుషులు రారు అంటే జెన్యున్ గా రారు. మనుషులు ఉంటే ఏదో ఒక రకంగా మనం హ్యాపీగా ఉంటే డబ్బులు సంపాదించుకోవచ్చు, కానీ డబ్బులు ఉంటే అందరూ ఆర్టిఫిషియల్ గా వస్తారు, కానీ నాకు తెలిసి జెన్యున్ గా రారు. అవును, కరెక్ట్.
అంతే కదా. నైస్ రా. సో అందుకే నాకు మనుషులు సంపాదించుకున్నాక డబ్బులు సంపాదించుకోవచ్చు. ప్లీజ్ డబ్బులు సంపాదించుకుంటే అంత ఫేక్ రిలేషన్స్ వస్తాయి కానీ జెన్యున్ గా రిలేషన్స్ రావు. డబ్బులు సంపాదించుకోవాలి, సంపాదించుకుని అందరు బాగుండాలి. సో మొత్తానికైతే థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్ అందరికీ కూడా. ఈ రోజు మన కిసిక్ టాక్స్ ని ఇంత మంచిగా ఆదరిస్తూ నా మీద ఇంత ప్రేమ చూపిస్తూ మీరు ఇంత మంచి ప్రేమను నాకు ఇస్తున్నారంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. సో నేను కొన్ని తెలిసి తెలియక మాట్లాడుతూ ఉంటాను, మిస్టేక్గా మాట్లాడుతూ ఉంటాను, కానీ మీరు అన్నీ తీసుకొని నన్ను మనస్ఫూర్తిగా మీ ఇంటి అమ్మాయిలాగా నన్ను మీరు మనసులో పెట్టుకొని నన్ను ఇంత ప్రేమిస్తున్నారు. మిమ్మల్ని ఎప్పటికీ ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను, తెలియని నేర్చుకుంటూనే ఉంటాను. నన్ను ఎప్పుడు మీ ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మై ఫ్యామిలీ అందరికీ. నా ఫ్యామిలీ అంటే మీరే, ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా ఫ్యామిలీయే. థ్యాంక్ యూ సో మచ్. మీ ఆశీర్వాదం ఎప్పుడు ఈ బిగ్ టీవీకి, ఈ వర్షాకి, కిసిక్ టాక్స్కి ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.